డియర్ స్టూడెంట్స్, ఓమ్స్ లా ప్రయోగాన్ని ఎలా చేయాలో చూద్దాం. ఓమ్స్ లా ప్రయోగాన్ని ధృవీకరించడానికి అవసరమైన మెటీరియల్ జాబితాను చేయండి. ప్రయోగంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను పేర్కొనండి మరియు ప్రయోగాత్మక ప్రక్రియను రాయండి. లిస్ట్ అవుట్ ద మెటీరియల్ రిక్వైర్డ్ టు వెరిఫై ద ఓమ్స్ లా ఎక్స్పెరిమెంట్. మెన్షన్ ద ప్రికాషన్స్ టు బి టేకెన్ ఇన్ ద ఎక్స్పెరిమెంట్ అండ్ రైట్ ద ఎక్స్పెరిమెంటల్ ప్రొసీజర్. The potential difference between the ends of a conductor is directly proportional to the electric current passing through it at constant temperature. కండక్టర్కి రెండు పాయింట్ల మధ్యలో ఉన్న పొటెన్షియల్ డిఫరెన్స్, పొటెన్షియల్ డిఫరెన్స్ అంటే వోల్టేజ్ ఏదైతే ఉందో దాని మధ్యలో ఆ తీగ గుండా కరెంటు ప్రవహిస్తుంది. ఎప్పుడు ప్రవహిస్తుంది? ఎట్ కాన్స్టెంట్ టెంపరేచర్ కాన్స్టెంట్గా ఉన్నప్పుడు, అంటే స్థిరంగా ఉన్నప్పుడు, టెంపరేచర్ స్థిరంగా ఉన్నప్పుడు విద్యుత్ ఏదైతే ప్రవహిస్తుందో అది డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది ఎలక్ట్రిక్ కరెంట్. దీన్నే ఓమ్స్ లా అంటున్నారు. ఇప్పుడు ఓమ్స్ లాని వెరిఫై చేయాలి అంటే ఏం చేయాలి? నిరూపించాలి. ఏం నిరూపించాలి? టు షో దట్ V/I ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ అని చూపించాలి. ఇప్పుడు మెటీరియల్ ఏం కావాలో చూద్దాం. కావాల్సిన మెటీరియల్ 5 డ్రై సెల్స్, ఒక్కొక్కటి 1.5 volts ఉండాలి. కండక్టింగ్ వైర్స్, ఒక యామ్మీటర్, ఒక వోల్ట్ మీటర్, ఒక ఐరన్ బార్, అది 10 సెంటీమీటర్లు ఉండేలా చూసుకోవాలి. ఒక LED, ఒక కీ లేదా స్విచ్. కీనే స్విచ్ అంటారు. స్టూడెంట్స్, ఇప్పుడు ఎక్స్పెరిమెంట్ చేసే విధానం చూద్దాం, అంటే ప్రొసీజర్. కనెక్ట్ ఏ సర్క్యూట్ హ్యాస్ షోన్ ఇన్ ద ఫిగర్. అంటే పైన చిత్రంలో చూపబడిన విధంగా ఈ సర్క్యూట్ని కనెక్ట్ చేయాలి. తర్వాత ఐరన్ బార్ ఏదైతే ఉందో దాని 2 ఎండ్స్లో వైర్ని సోల్డరింగ్ చేయాలి. తర్వాత కీని క్లోజ్ చేయాలి. తర్వాత రీడింగ్స్ ఏవైతే ఉన్నాయో ఆ కరెంట్, యామ్మీటర్ నుంచి కరెంటు, పొటెన్షియల్ డిఫరెన్స్ వోల్ట్ మీటర్ నుంచి మనం ఆ రీడింగ్స్ తీసుకోవాలి. తీసుకుని ఈ కింద ఇచ్చిన పట్టికలో ఆ రీడింగ్స్ నోట్ చేస్తూ ఉండాలన్నమాట. నెక్స్ట్, నౌ కనెక్ట్ 2 cells ఇన్ సిరీస్ ఇన్స్టెడ్ ఆఫ్ 1 cell ఇన్ ద సర్క్యూట్. సో ఇప్పుడు ఫస్ట్ ఒక సెల్ కనెక్ట్ చేసాం కదా, ఇప్పుడు దాని ప్లేస్లోనే 2 cells కనెక్ట్ చేద్దాం. ఆ తర్వాత 3 cells. ఫస్ట్ 2 cells నోట్ చేసిన తర్వాత ఆ రీడింగ్ని నోట్ చేయాలి. తర్వాత దాన్నే మళ్ళీ రిపీట్ చేస్తూ ఉండాలి. తర్వాత 3 cells, 4 cells, 5 cells, అదేవిధంగా 5 cellsని కంప్లీట్ చేసి రీడింగ్స్ అనేవి నోట్ చేయాలి. తర్వాత ఈ వాల్యూస్ ఏదైతే V అంటే వోల్టేజ్, కరెంట్, ఈ వాల్యూస్ ఏదైతే ఉన్నాయో అవి నోట్ చేయాలి. దేంట్లో? ఈ టేబుల్లో నోట్ చేయాలన్నమాట. దెన్ ఫైండ్ V/I ఫర్ ఈచ్ సెట్ ఆఫ్ వాల్యూస్. ప్రతి సెట్ ఆఫ్ వాల్యూ అంటే ఏంటి? ఒక్కొక్క సెల్లో ఎంతెంత వాల్యూ వస్తుందో ఆ వాల్యూ ప్రతి సెల్ని కనుగొనాలి మనం. తర్వాత అది ఎలా నిరూపించబడుతుంది? వి నోటీస్ దట్ V/I ఈజ్ కాన్స్టెంట్. సో మనం ఈ రీడింగ్స్ తీసినప్పుడు మనం V/I ఈజ్ కాన్స్టెంట్ అని చెప్పి మనకి నిర్ధారణ అవుతుంది. సో దాన్ని ఎలా రాయాలి? V ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు I, దట్ ఇంప్లైస్ V/I ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ అని రాస్తే సరిపోతుంది. V ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు I. ఆల్రెడీ మనం ఓమ్స్ లాలో ఇది చెప్పుకున్నాం. సో దాన్ని ఏమంటారు? V/I అంటారు. V/I అంటే ఏంటి? V/I ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్. ది కాన్స్టెంట్ అంటే ఇప్పుడు కాన్స్టెంట్ ఏంటి? ది కాన్స్టెంట్ ఈజ్ నోన్ యాజ్ రెసిస్టెన్స్. సో ఈ కాన్స్టెంట్ని ఏమంటున్నారు? రెసిస్టెన్స్ అంటున్నారు అనమాట. దీన్ని దేంతో డినోట్ చేస్తారు? ఆర్తో డినోట్ చేస్తారు. సో దాన్ని ఎలా రాయొచ్చు? దట్ ఇంప్లైస్ V/I ఈజ్ ఈక్వల్ టు ఆర్. దేర్ఫోర్ ఓమ్స్ లా ఈజ్ వెరిఫైడ్ అని రాస్తే ఆన్సర్ కంప్లీట్ అవుతుంది అనమాట. సో దీనికి జాగ్రత్తలు కూడా ఎలా తీసుకోవాలో చూద్దాం. ఫస్ట్ జాగ్రత్తలు ఏం తీసుకోవాలి? మనం రీడింగ్ రాసి ప్రతిసారి స్విచ్ని ఆఫ్ చేయాలి. వోల్ట్ మీటర్ ఎప్పుడు కూడా ప్యారలల్లోనే కనెక్ట్ చేయాలి. యామ్మీటర్ని ఎప్పుడు కూడా సిరీస్లోనే కనెక్ట్ చేయాలి. డియర్ స్టూడెంట్స్, this is useful for 10th class students. Subject physical science.